హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టైటిల్ చూసే ఉంటారు కదండి, ఔషధాల గని దీని పేరు. ఈ ఆకులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు కాళ్ళ నుంచి తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అణువణువు బాడీకి అవసరమైన న్యూట్రిషన్ ఇస్తుంది మీకు. మరి ఈ ఆకు పచ్చడిని ఎలా చేయాలో మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తాను. డీటెయిల్డ్గా చూడండి. నేను ఇలాగా 500 గ్రాముల పొన్నగంటి ఆకుని తీసుకుని క్లీన్ చేసేసి నీట్గా శుభ్రం చేసేసుకుని ఇలా పెట్టుకున్నానండి. ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎక్కువ పట్టదండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఫస్ట్ ఇలా రోస్ట్ చేసుకోండి. మినపప్పు కొంచెం వేగటానికి మీకు టైం పడుతుంది. ఎంతో కాదండి, అంటే టైం అంటే గంటలు పట్టదు, మీకు ఫ్యూ సెకండ్స్ పడుతుంది. ఇలా లైట్గా బ్రౌనిష్గా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఒకసారి. అండ్ ధనియాలు కూడా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. దీన్ని ఒక ఫ్యూ సెకండ్స్ అలాగా రోస్ట్ అవ్వనివ్వండి. మాడిపోకూడదండి, పక్కనే ఉండి తిప్పుకుంటూ ఉండండి. ఒక్కసారి ఇది వేగిన తర్వాత కొంచెం దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, వేరుశనగపప్పు ఉంటుంది కదండి, అవి వేసేసేయండి. తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఒక టీ స్పూను నువ్వులు. చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇది. సో ఇలాగా తిప్పుకొని రోస్ట్ చేసుకోండి కొంచెం వేగే వరకు. మీకు ఆ నువ్వుల సువాసన, ఆ పల్లీల సువాసన తగలాలి. ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత అండి, ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, 1 రెబ్బ కరివేపాకు, ఎక్కువ పట్టదండి, జస్ట్ కేవలం 1 రెబ్బ. ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి. అయిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో ఒక్క ఉల్లిపాయ, 1 టమాటా ఇలా ముక్కలు కోసుకుని వేసుకోండి. అండ్ మనం పక్కనే కడిగి పెట్టుకున్నాం కదండి పొన్నగంటి ఆకు, అది వేసేసుకోండి దీంట్లో. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అండి, నేను 1 ఇంచు చింతపండు వేస్తున్నాను ఇక్కడ, చాలా తక్కువ, ఎక్కువ పట్టదు. ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మీరు దీన్ని 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఫ్లేమ్ స్లో టు మీడియంలో పెట్టండి, హై ఫ్లేమ్ వద్దు, స్లో టు మీడియంలో పెట్టుకుని ఇలా మగ్గనివ్వండి. చూసారు కదండి, 2 నిమిషాలు అయిన తర్వాత ఎలా మగ్గిందో ఇది. ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ బాగా కలుపుకొని తిప్పుకొని అడుగంటకుండా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వండి. చూసారు కదండి, ఇది ఇప్పుడు కంప్లీట్గా మగ్గిపోయిందండి, కంప్లీట్గా ఉడికిపోయింది ఇది. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని, అది మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీరు ఫస్ట్ వేయించుకున్నారు కదండి మినపప్పు, గార్లిక్, అవన్నీ వేసేసి మిక్సీ కొట్టేసుకోండి. ఫస్ట్ ఇలా కొట్టుకున్న తర్వాత, మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఆ పొన్నగంటి టమాటా ఆనియన్ మిక్స్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని బ్లెండ్ చేసేసుకోండి. ఇది మీరు రోట్లోనే నూరుకోవచ్చండి, నా దగ్గర రోలు లేదు, అందుకే మిక్సీలో చేస్తున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. మన రెగ్యులర్ తాలింపు వెల్లుల్లిపాయ, మినపప్పు ఫస్ట్ వేసేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో అప్పుడు కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం వేగనిచ్చి ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయ, 1 వేసానండి, ఎక్కువ వేసుకోవద్దు, మీకు కొంచెం కారం ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకోటి వేసుకోండి.
వేగిన తర్వాత ఫైనల్గా మన కరివేపాకు ఇలా వేసేసుకుని చిట్పట్లాడిన తర్వాత దీన్ని మనం ముందు పచ్చడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిక్సీ, దాంట్లో వేసేసేయండి. ఇది ఇలా కలుపుకొని అన్నంలో నేతిలో వేసుకుని కలుపుకొని ఒక ముద్ద అలా తిన్నారంటే అసలు ఆహా ఆ రుచే వేరండి. నచ్చింది కదండి మీకు పచ్చడి? ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.